ఇవాళ రేపు ఎవరి దాల్దే చూసుకోవాలండి. మనం దూరం అయినవన్నీ నేనేం విడిచిపెట్టలేదు. ఎప్పటికీ మనోడే కదా మన భర్త. పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు కదా. ఆడపిల్లలు ఉంటే వాళ్ళకంటే అంటే అన్నీ తెలుస్తుంటాయి. మగ పిల్లలకి ఏం తెలుస్తాయి చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు తప్ప నలుగురిలో పెంచిందని కాదు, నలుగురి దగ్గర విడిచిపెట్టిందని కాదు. వాళ్ళ కోసమే పోరాడుకుంటూ వేస్తాను. నీకు నా మీద మా ఆయన ప్రేమ అనేది పక్కన పెడితే అది ఎట్లున్నదో నాకు తెలియదు. ఎవ్వరు లేకపోతే ఆయన చూపించే ప్రేమకి జీవితాంతం ఇంతనే ఉండి ఏ కష్టం వచ్చినా సరే ఎదుర్కొంటుండే ఆయన చేతిలోనే చచ్చిపోవాలి. ఎందుకు మనం ఇంటికి పోవాలన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వస్తే మాత్రం నేను పక్కనున్నా నేను కనపడను. ఇక ఎట్లుంటుందంటే చేదు కాకరగా అవి నచ్చితే తింటే తీగ ఎట్లుంటుందో ఇక ఆ చేదు ఇంకొద్దిగా ఎక్కువైంది. వాళ్ళకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సాయం చేసేటప్పుడు నాకు గుర్తురా. నా భర్తే ఉంటారా ప్రపంచంలో ఎట్లుంటారు, ఎందుకు వాళ్ళకి అంత ప్రాణాయతది, ఎందుకు మేము అంత సాయం చేసిన ఆయన మా మీద గెలంతానే చూపిస్తారు. వాళ్ళు చెప్పే మాటలు ఉంటారు. భార్య సంవత్సరాలు కొద్దుకున్నా కానీ భార్య మాట అంటే బెల్లం మాట ఏంటారా? బెల్లం అయిందారా మీకు ఈరోజు? ఎక్కడి నుంచి వచ్చింది కావాలారా? మేము తోడబుట్టినాం అవసరం లేదా? మా బాధలు వద్దా? నీ బెల్లం మంచి కూర్చొని తింటుంది, మేము బాధపడతాం. ఎవరు చేసుకుంటున్నారు? మొగుళ్ళు పనికి పోతే పోకపోతే వాళ్ళకి శాతకాకలు తాగులు నేర్పించి అన్నీ నేర్పించి తిరుగుడు పెట్టుకుంటారు. 4 పైసలు ఉంటాయి. ఎక్కడికి పోయినా 10 రోజులు లేదే రారు. వాళ్ళ ముక్కులు తెలుసుకుంటారు, వాళ్ళ బాధలు తెలుసుకుంటారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ విషయాలు కూడా మన ఇంట్లో చెప్తుంటారు. ఇంకా అట్లా ఎదుటోళ్ళ సంసారాల మీద ఆధారపడ్డోళ్ళు వీళ్ళు బాగుపడమంటే ఎట్లా బాగుపడతారు? అన్నీ కబ్జా చేయటమే. ఏది నిజాయితీ బతుకుంటారు. రేపు పొద్దున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తగలదని గ్యారంటీ ఏంటి? వీళ్ళు చేసే పనులు నన్నంటే మోసం చేయగలరు. అటు వాళ్ళ ఆడబిడ్డలని చూసుకోలేక ఇటు తమ్ముడు భార్యని దూరం చేసి అటు వాళ్ళ ఆడబిడ్డలని దూరం చేసి తమ్ముడు నెమ్మడి పెట్టుకొని ఈ ఆడబిడ్డలు ఏం చేస్తారండి? ఎందుకు వచ్చిన పనులు చూస్తే మళ్ళీ మొక్కలు అమాయకంగా ఉంటాయి. అసలు ఏ తప్పు తెలియదు, వీళ్ళు కావాలని నిందలేస్తాను అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే వీడియో చేసేటప్పుడు కూడా చాలామంది ఇట్లా ప్రేమతో కూడా ఉంటారు. కొంతమంది ఆడబిడ్డలు ఇట్లా రాకూడదు, ఇట్లా ఉండాలి వాళ్ళ పరిస్థితి. కానీ నేను మాత్రం నా చిన్న ఆడబిడ్డకి ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదని ఆమె దూరంగా ఉంటుంది. డబ్బులు ఇచ్చేది ఉండే కూడా ఆయన వాడేసి చేతిలో పెట్టి నేను ఫిక్స్డ్ చేసిన డబ్బులు తీసి వాళ్ళకి ఇచ్చేసాను. 40,000 ఇచ్చేసిన 50,000 ఇచ్చే కదా. ఇంకా అవి కూడా మా ఆయన ఇవ్వమంటే నేను సెల్లు ఇచ్చిన, నేను నా తరపున నేను ఇచ్చేసినవి ఉన్నాయి. వాళ్ళకి 20,000 దాకా గొప్ప చెప్పిన అన్నాడు. ఆ సంగతి అయితే నాకు తెలియదు. ఉన్నాయి నేను ఇచ్చిన మే నెలలో. ఆయన ఆ డబ్బులు ఆమెకి ఇవ్వాలి, తప్పు లేదు. చేతిలో పెడితే తీసి వాళ్ళకి వెళ్ళుండి ఎంజాయ్ చేసుకుంటున్నాడు. ఏమన్నా ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టడం వల్ల ఇళ్ళగా పెడతాయి. పాత చెప్పులు తెంపి వాటిని ఫినిషులు గుచ్చి బోర్లు వేసి వీడియోలు తీసి నాకు వాట్సాప్లో పెట్టారు. మళ్ళీ అది నేను తీసి చూసేటానికే లేదు, చూపిద్దాం అనేటానికి. వాళ్ళు ఎందుకు పెడతారు? వీడియోలో పెడతారు. నీ బతుకింతే అని అర్థం కాదండి. నా బతుకంటే ఫినిష్ అన్న పెడితే అడ్డు ఉంది ఆ చెప్పు. ఆ ఫినిష్ కూడా ఆగిన టైంలో మీ బతుకు ఎట్లా ఉంటుందో చూసుకోవాలి కదా. ఎందుకు అట్లా చేస్తారు? తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు లేరని దగ్గరికి తీస్తే మనం ఏదైనా మంచిగా తీసుకుపోయి అన్నీ మంచిగా పెట్టినామనుకో ఇది బాగానే బతుకుతుంది. నేను కష్టపడుతున్నాను, నా జాగ్రత్తను బట్టి నా భర్తను నేను పొజిషన్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఆ రేంజ్ కన్నా వచ్చింది. ఏంటంటే ఎవరిని అడుక్కోకుండా తింటాం. మీరు వస్తే ఇంట్లో బాధలు, మీకు అప్పులు ఉండాలి, ఇల్లులు ఉండాలి. అప్పులు అంకులు పెట్టుకొని ఎమ్మట్లు పడతారు, అన్నీ చేస్తారు. ఈ పనులు ఏంటో చేసి మేము నీరసం పడిపోతాము, వాళ్ళు నీరసం పడతారు. వాళ్ళు ఏదన్నా అనుకున్నారంటే పిల్లలు కూడా దగ్గర చేయడానికి ఒప్పుకోరు. పిల్లల దగ్గరకు వస్తే ఎక్కడ మేము ఇప్పుడు ఉన్నామండి, వెళ్ళిపోయి ఎక్కడో చోట బతకడానికి ఉన్నాం. ఆయన విడిచిపెట్టక వచ్చినప్పుడు కూడా ఎల్లగొట్టిన రోజులు మస్తుగా ఉన్నాయి. కిరాయికున్నాళ్ళు కూడా ఎప్పుడు పడితే వాళ్ళని తీసుకొచ్చుకుంటాను, ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరన్నా కూడా నేను అడిగితే నీకు ఎందుకు ఒక ముచ్చట, నన్ను చికాకు చేసి వాళ్ళ నాన్న దగ్గర పెట్టాలని చూసిండు. వాళ్ళ నాన్న మంచిగా లేడు, తాగెట్టంటే అట్లా అంటారు. ఈయన పోయి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పండుకున్నాడని ఫోన్ చేస్తే మాకేం తెలిసి ఆడిగిపోతాడు. వీళ్ళు మొగుళ్ళు ఎట్టని పోతే ఆడావిడ చేస్తారు. వీళ్ళే బెదిరిస్తారు మొగుళ్ళని. పోతే పోనీ తమ్ముడు ఉండదండ అలా చూసుకొని ఇట్లా చేస్తారు. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయండి? ఇప్పటికే ఓపిక పట్టిన అటు ఇటు అయినా సరే ఏమైనా మాట్లాడితే వాళ్ళ విషయాలు ఏమైనా మాట్లాడితే చచ్చిపోతాను నా మీద పెడతారండి. ఇది ఎంతవరకు మీరు చెప్పండి. ప్రపంచంలో ఇట్లా ఉంటారు ఎవరన్నా? ఇట్లా టార్చర్ చేశారు. ఇంకా నా తరపు మా అక్కలు దూరం అని చెప్పి ఎందుకు ఉండని వాళ్ళు ఇప్పుడు రేపు పొద్దున ఏదన్నా అయితే అప్పుడు నా మీదే వేస్తారు కదా. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతే ఏదైనా జరిగితే మీ మీద పెడతానన్నాను. ఇప్పుడు వాళ్ళే ఇటు వస్తున్నారు. 4 రోజులు మేము లేకపోతే చాలండి
మేము వచ్చిన మమ్మల్ని ఏమి 4 రోజులు లెక్కలే తక్కువ చేసి బాగుంటుంది అనుకుంటారు. ఎట్లా ఉన్నారు ఏంటి, ఎన్ని రోజులు ఉన్నారు, సెలవులు ఇప్పుడు ఉన్న పిల్లల్ని తీసుకురా, అక్కడికి తీసుకురా, ఇక్కడ మేము ఎందుకు రావాలి ఇంటికి? మా పిల్లలు మీరు చూసేదే మమ్మల్ని దూరమే కొట్టారు. మళ్ళీ మా పిల్లల్ని కూడా బతకనీయకుండా చేయాలనే కదా, ఆ భవిష్యత్తును ఖరాబ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏం చేస్తారు చేయనియండి, ఇంకా చూస్తూ ఉంటే మస్తు ఉంటాయి మన దగ్గర, చెప్పకుండా ఏమి ఉండదు. ఏ ఆధారాలు ఉండవు, ఈ ఆధారాలు మాత్రం బరాబర్ ఉంటాయండి జీవితంలో. చదువు లేదు, దీన్ని ఏం చేసినా ఏం కాదన్నట్టు ఇది చేస్తున్నారు. ఆయన అయితే మాత్రం వాళ్ళకే భరోసా ఇస్తాడండి. మీరు ఎంత చెప్పండి, అవసరమైతే నన్ను కేసు పెట్టుకొని జైల్లో పెట్టచ్చవే, నీ పానం ఆగిపోతుంది అంటాను. ఆ పళ్ళను ఆల్రెడీ అల్లు చేసేసారు. అలా గుద్దటమైంది, కొట్టడమైంది. మరి వాళ్ళు ఇంటికి పోతే ఏం చేస్తారో, ఏం చేస్తారో, ఏం చేస్తారో తెలియదు. కానీ ఆ భగవంతుడికి తెలియాలి. ఆ శాపం కొట్టిందంటే లెగను కూడా లేగరు, ఇది గ్యారంటీ. ఇప్పుడు కాకపోయినా ముందుకైనా మీరు పడ్డారంటే మా ఏడుపు తగిలి పట్టడం ఏంటండి? ఏమైనా ఉన్నదన్నట్టు చెప్తే మీకు ఏడుపు తగిలిందంటారు. ఆ ఏడుపు తగులుతున్నట్టు మీరు చేసిన పాపాలే నీకు. ఏమన్నంటే మా వాళ్ళు అంటాను, నీకు నువ్వు అనబట్టే మా వాళ్ళకి జరిగిందంట. నేను అనబట్టి కాదు, అక్కడ చేయబట్టి ఇప్పుడు నేనున్నా. నేను నిందలేస్తే నాకేదన్నా జరగవచ్చు. నన్ను చచ్చిపోవటానికి కూడా కాకుండా నా మీద ఏమేమో చేయించారన్నట్టు. కానీ నేను తెలుసుకొని సైలెంట్గా ఉన్నా, చెప్పినా నమ్మడానికి. ఇట్లాంటి పనులు చేస్తున్నారు.